తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జనసేన బీఎస్సీ సభ్యులు పంతం నానాజీలపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాకినాడ సిటీ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నేను కొన్ని మాటలు ఎందుకన్నానంటే ఆ రోజు సోషల్ మీడియాలో రాజధాని రైతులతో జగన్ గారిని విజయమ్మ గారిని అందరిని ఇష్టం వచ్చినట్టు తిడితే అదే మాట నేను రిపీట్ చేసి చంద్రబాబు వాడిన మాటని ఒకడు అన్నాడు కాబట్టి నేను అన్నాను. ఈరోజు నువ్వు సన్నాసులేని అన్నావు మమ్మల్ని, అంతకన్నా సన్నాసురా బాబు నువ్వని చెప్పడం జరుగుతుంది. అంటాడు రైతుల యొక్క బాధను తట్టుకోలేకట ఆ మాట వచ్చేసింది నాకు అని అంటున్నాడు. పొరపాటు నాకు మాట వచ్చేసింది అన్నాడు. అలా రైతులకు సంబంధించిన బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంకు. ఆ కోఆపరేటివ్ బ్యాంకులో మొట్టమొదటిగా మీ నాన్నగారు ఒక 12 కార్లకి లోన్లు తీసుకుని కార్లు అమ్మేసి లోన్లు కట్టిన పరిస్థితి. ఆ బ్యాంక్ ఎందుకు మోసం చేసావు? రైతుల బ్యాంకే కదా అది. నీ హ్యాచరీ కాకినాడ హ్యాచరీస్, నీకు హ్యాచరీ ఉండేది. ఆ హ్యాచరీకి లోన్ ఎక్కడి నుంచి తెచ్చావు? కాకినాడ కోఆపరేటివ్ బ్యాంకులో తెచ్చుకున్నావు. సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో, అది రైతుల బ్యాంకే కదా, అక్కడి నుంచి తెచ్చుకున్నావు. తెచ్చి కట్టావపోనేది అది కట్టలేదు. వన్ టైం సెటిల్మెంట్ ఎన్నిసార్లు సెటిల్మెంట్ అయింది నీకు? అది నువ్వే చాలా తగ్గులు తీర్చేసాడు అన్నావు. తగ్గులు తీర్చేసి నువ్వు ఏ తగ్గులు తీర్చిన చోట నీ తగ్గులు నేను తీర్చవలసి వచ్చింది. సాక్షాత్ కాలితే చెప్పగలను నేను. నువ్వు పార్టర్స్ మోసం చేసిన తగులు నేను తీర్చవలసి వచ్చింది. మా ఇంట్లో తీర్చుకున్నావు. ఈరోజు అబద్ధం ఆడితే ఏం చేయలేదు నేను. కనుక రైతుల పాలిటీ ఏదో దేవుళ్ళలాగా నువ్వు మాట్లాడేసి ఆ వేదిక మీద ఏదో 4 లీటర్లు ఉన్నారు కదా నువ్వు సన్నాసులు అనేసి పడ్డం కాబట్టి సిద్ధంగా లేడు. ఇక్కడ తొక్క తీసేస్తాను చెప్తున్నాను. ఈ రోజుకి ఆ మాటలు ఉన్నాను. నేను రాజకీయాలు ఉన్నాను కాబట్టి కొంచెం సవ్యంగా చాలా సహనంగా ఉంటున్నాను. రాజకీయాలు లేకపోతే నువ్వేటో నేను తెలుసుకుంది ఈరోజు. మా నాన్నగారు సన్నాసి అంటావా? మా తమ్ముడు సన్నాసి అంటావా? ఇండివిజువాలిటీ ఉంది వాళ్ళకి. మా నాన్నగారు 30 సంవత్సరాలు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసి దగ్గర 12-13 సంవత్సరాల పై స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసి అది గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారికి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. రాజకీయంగా మీకంటే రాజకీయ కుటుంబం నుంచి వచ్చాము. రాజకీయ కుటుంబాలు కాదు. అయినా రాజకీయాల్లో ఈరోజు ఈ స్థాయికి ఉన్నట్టు మాకు కష్టం, ప్రజల్లో మాకు ఉన్న నమ్మకం. ఇదే విధంగా మా తమ్ముడికి స్టేట్లో అందరు రైస్ మిల్స్ ఎనానమస్గా ఎన్నుకుంటే మా తమ్ముడు ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ 8% కమిషన్ తీసుకుంటానన్నారు. కమిషన్ తీసుకుని అవసరం మాకు లేదు, మాకు అవసరం కూడా లేదు. కనుక నువ్వు మా కుటుంబాన్ని విమర్శించారు. ఫస్ట్ నువ్వు చూసుకో. ఈరోజు పంతం గాంధీ గారు ఈరోజు ప్రెస్ మీట్ వస్తాన్నారు. నేను చెప్తాను ఆడి గురించి మొత్తం అంతా నేను చెప్తానన్నారు. నేనే వద్దని చెప్పడం జరిగింది పంతం గాంధీ గారికి కూడా. నేను ఎందుకు వద్దానంటే ఎందుకు వచ్చింది ఇది నన్ను మా ఫ్యామిలీ విమర్శించాడు కనుక చాలు ఎందుకలా వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయడం, ఫ్యామిలీ కొట్టుకోవడం ఎందుకు నేను మానేశాను. గాంధీ గారు సార్ స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తున్నాను సార్. ఒకటి సార్ మీరు ప్రెస్ మీట్కి వస్తాను అన్నారు కదా సార్ ఈరోజు నాతో పాటు. నేనే వద్దన్నాను కదా సార్. అది ప్రెస్ ఎదురు కూడా చెప్పడానికి ఫోన్ చేశాను సార్. అవసరం అయితే కనుక అప్పుడు మీరు మాట్లాడేది కదా సార్ తర్వాత సార్. అది సార్ థ్యాంక్ యూ సార్. అబద్ధాలు ఆడటం నాకు ఇష్టం ఉండదు. ఆయన ఈరోజు ఉదయం స్టేట్మెంట్ చూసి నేను వస్తాను ఏదో చరిత్ర చెప్పాలని నేను చెప్తాను ఆడి గురించి. ఆడు అసలు మా పంతోడే కాదని చెప్పాడు ఆయన. కావాలని వస్తాను, నేను వద్దన్నా. నిన్నారు కదా పంతం గాంధీ గారు మాట విన్నారు కదా. కనుక ఇది పరిస్థితి ఏంటంటే ఫస్ట్ నీ ఫ్యామిలీని చూసుకో, తర్వాత రాజకీయం చూసుకో. ఈ రోజు చచ్చిపోవడం ఉన్నావు, ఆరోగ్యం చూసుకో ఫస్ట్. కనుక ఈ సందర్భంగా నేను తెలియజేసేది అంటే నా జోరికి నేను ఎవరిని అన్నాను. నా జోరికి ఎవరిని వస్తే మటుకు ఊరుకునేది లేదు. తాట తీస్తాను. ఈరోజు చెప్తున్నాను పంత నాలేదని ఎవడన్నా ఒకటి. నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు అనుకుంటే ఈరోజు అంత తేలుద్దురు పంత నానాజీ. కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.